అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే దివ్యాంగుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్. ఈ ఒక్క తీర్పు ఉద్యోగ అవకాశాల విషయంలో ఒక కొత్త శకాన్ని మొదలుపెట్టిందని చెప్పొచ్చు. సో అసలు విషయమేంటి అని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదిగోదిదే. ఇప్పటిదాకా ఉన్న ఒక పెద్ద కన్ఫ్యూషన్కు తెరదించుతూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన దివ్యాంగులు కూడా జనరల్ కేటగిరీలో దివ్యాంగుల కోసం కేటాయించిన పోస్టులకు పూర్తి అర్హులని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనివల్ల వాళ్లకి మరిన్ని అవకాశాల తలుపులు తెరుచుకున్నాయన్నమాట. సరే, ఇక వివరాల్లోకి వెళ్దాం. ముందుగా సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది, ఆ తీర్పు సారాంశమేంటో ఒకసారి స్పష్టంగా చూద్దాం. ఓకే, ఈ తీర్పులో కొన్ని కీ పాయింట్సున్నాయి. అవేంటంటే ఇది ప్రత్యేకంగా జనరల్ కేటగిరీలో దివ్యాంగుల కోసమున్న పోస్టులకు వర్తిస్తుంది. అంటే ఆ పోస్టులకు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల దివ్యాంగులు కూడా పోటీపడొచ్చు. ఈ చారిత్రాత్మక తీర్పును జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చింది. అయితే ఇంత చిన్న విషయానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనుకున్న అసలు సమస్య ఏంటి, ఆ న్యాయపరమైన చిక్కుముడి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొత్తం కేసు ఈ యొక్క ప్రశ్న చుట్టూనే తిరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తికి దివ్యాంగుల కోటాతో పాటు ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ రిజర్వేషన్ కూడా ఉంటే వాళ్లు జనరల్ కేటగిరీలో దివ్యాంగుల కోసం కేటాయించిన పోస్టుకు అర్హులా కారా? ఇదే అసలు పాయింట్. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ అంతా మొదలైంది. చూడండి, ఒకవైపు కలకత్తా హైకోర్టు ఏమందంటే రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవాళ్లు వాళ్ల కోటాలోనే ఉండాలి, జనరల్ కేటగిరీలోకి రాలేరు అని చెప్పింది. కాని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ తీర్పుని పూర్తిగా పక్కన పెట్టేసింది. కాదు, ఓపెన్ కేటగిరీ అంటే అది అందరికీ ఓపెన్, అర్హత ఉన్న ఎవరైనా పోటీపడొచ్చు అని చాలా స్పష్టంగా చెప్పింది. మరి సుప్రీంకోర్టు తన నిర్ణయానికి ఎలాంటి కారణాలు చెప్పింది, ఏ సూత్రం ఆధారంగా ఈ తీర్పు ఇచ్చిందో లోతుగా చూద్దాం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఓపెన్ కేటగిరీ అంటే అది కేవలం అగ్రవర్ణాల కోట అని. కాని సుప్రీంకోర్టు ఆ అపోహను తొలగించింది. ఓపెన్ కేటగిరీ అంటే అదొక కోటానే కాదు, అదొక కాంపిటీషన్ ఫీల్డ్. అంటే ఒక పోటీ వేదిక. మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే కావలసిన అర్హతలుంటే చాలు, అక్కడ పోటీపడవచ్చు. సో ఫైనల్గా మొత్తం తీర్పుకి ఇదే పునాది. ఓపెన్ కేటగిరీలో ఎంపికకు ఒకటే కులమానం, అది ప్రతిభ, మెరిట్ మాత్రమే. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే ఒక అభ్యర్థికి ఉద్యోగానికి కావాల్సిన మెరిట్ ఉన్నప్పుడు, ఓ మీరు ఫలానా రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవారు కదా, కాబట్టి ఓపెన్ కేటగిరీలో పోటీపడటానికి వీల్లేదు అని ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పడం రాజ్యాంగమిచ్చిన సమానత్వ సూత్రానికి పూర్తిగా విరుద్ధం. సరే, ఈ న్యాయపరమైన విశ్లేషణంతా బాగుంది. కాని దీనివల్ల నిజ జీవితంలో, ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేవాళ్లకు ఎలాంటి మేలు జరుగుతుంది, ఆ ప్రాక్టికల్ ఇంపాక్ట్ ఏంతో చూద్దాం. సరే, ఈ తీర్పు ఆచరణలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒక అభ్యర్థి ఉన్నారు, వాళ్లు ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన దివ్యాంగులు. ఇప్పుడు వాళ్లు జనరల్ కేటగిరీలో ఉన్న దివ్యాంగుల పోస్ట్కి పోటీ పడతారు. వాళ్లకి మంచి మార్కులు అంటే మెరిట్ ఉందనుకోండి, ఆ ఓపెన్ కేటగిరీ జాబ్ వాళ్లకే వస్తుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటంటే వాళ్లు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ల రిజర్వేషన్ కోటాలోని సీటు ఖాళీగా ఉంటుంది. ఆ సీటుని వాళ్ల కమ్యూనిటీలోని ఇంకొకరికిస్తారు. చూసారా, ఒక్కరి ప్రతిభ వల్ల ఇద్దరికీ ఉద్యోగావకాశం. అందుకే దీన్ని డబుల్ బెనిఫిట్ అనొచ్చు. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ తీర్పు అవకాశాలను తగ్గించడం లేదు, పైగా పెంచుతోంది. ఇది ఒకేసారి రెండు గొప్ప పనులు చేస్తోంది. ప్రతిభను గుర్తిస్తోంది, అదే సమయంలో రిజర్వేషన్ల ద్వారా ఎక్కువ మందికి అవకాశాలు అందేలా చూస్తోంది. ఈ తీర్పుతో సమానత్వం, న్యాయం లాంటి విషయాలపై మళ్లీ ఒక పెద్ద చర్చ మొదలైంది. ప్రతిభకు, సామాజిక న్యాయానికి మధ్య సరైన బ్యాలెన్స్ తీసుకురావడంలో ఇదొక చాలా ముఖ్యమైన అడుగు. మరి నిజమైన సమాన అవకాశాల వైపు మన ప్రయాణంలో ఇదొక ముందడుగు అని మనం భావించవచ్చా? ఆలోచించండి.